వారికి ఏం తాగనిస్తాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ వ్యాపిగా బ్రతికి నువ్వు వెళ్ళిపోవచ్చేమో కానీ ఒక రోజు రాబోతుంది, ఆ నదుల మీద జలధారల మీద రక్తాన్ని కుమ్మరించినప్పుడు ఆ యొక్క జలముల దేవదూత రక్తము త్రాగనిస్తాడు. ఎందర హతసాక్షులు చేశావు, ఎందర రక్తాలను పిండావు, నీ ఒకనొక రోజున రక్తం తాగబోతావు. అది అంత్యకాల సంభవాల్లో జరిగే సంభవాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. నీవు దేవునికి భయపడు, లేకపోతే ఈ శ్రమలకు ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించుకోలేదు. నువ్వు చక్కగా ఈ విషయాలను బట్టి నీవు తగిన సమయము చక్కగా తీర్పు తీర్చేవారికని ఆ యొక్క దేవుని యొక్క దూతలు చెప్తున్నారు. నువ్వు చేసింది న్యాయమే ప్రభు, వారికి చెయ్యాలి ఎలాగా అన్నప్పుడు ఇంతవరకు సహించాడు దేవుడు, ఇంతవరకు కృపామయుడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆయన బహు భయంకరుడు, ఆయన యోధాగోత్రపు సింహం, ఆయన గర్జించుచూ ఉన్నాడు. ఇంకా తన ఉగ్రత వచ్చిందంటే ఎవరు కూడా ఉండలేదు. ఆ ఉగ్రత రాకుండా అనే దేవుని యొక్క ఉగ్రతలో నీవు పాత్రులు కాకూడదని వాక్షించాల్సి వస్తుంది. అక్కడ కింద కొన్ని వచనాలు తెలుసుకుందాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. యేసు ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరిగిన వారిని, మన ప్రభువైన యేసు స్వార్థకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు నిమ్మును శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు ఇది దేవునికి న్యాయమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అంత స్పష్టంగా రాసింది. ఇంతవరకు నువ్వు చాలా శ్రమలు పడ్డావు, ఓర్పును సహించుకున్నావు, దేవుని నమ్మి అందులో వచ్చే హింసలను బట్టి, వ్యాధులను బట్టి దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవించావు. అయితే ఆ శ్రమకు తగినటువంటి తీర్పు తీర్చబోతున్నాడు. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను దూషించారో, మత విద్వాంసులు అనేక రీతులుగా దూషిస్తున్నారు. చూడండి ఆ కరాటి కళ్యాణి ఎలా మాట్లాడుతుంది చూడండి, ఎంత చాలా దారుణంగా మాట్లాడుతుందండి. మనం చెప్పకూడదులేండి ఇదే మాటలు, అంత దారుణంగా చావుకుని తిరుగుతుంది. ఇటువంటి వారికి రక్తాన్ని త్రాగనిస్తారు. ఒకనొక రోజు వారికి దేవుడు అంటే అర్థం కావటం లేదు, సత్యం అంటే తెలుస్తుంది. ఎంతమంది దేవుడు అంటే మీ దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, దేవుళ్ళు ఎంతో మంది కదా, దేవుడు మాత్రం ఒక్కడే. ఈ చివరి దశలోకి వచ్చేసరికి నిజ స్వరూపం అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి, ఒకసారి ఆలోచించు. న్యాయమైన తీర్పు ఆయన తీర్చబోతుంది. ఈ వాక్యాలన్నీ చదివితే చాలా టైం పడుతుంది. కీర్తన 47 2వ వచనంలో కూడా ఒకసారి చూసుకోండి. కీర్తన 47 2 చూడండి ఒకసారి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. దేవుని స్తోత్రాలు. యెహోవా ఎవరంటే మహోన్నతుడు, మహాభయంకరుడు. రానున్న దినముల్లో భయంకరమైన విషయాలు జరిగించబోతున్నాయి. ఇంకా మనం అనేకమైన విషయాలు, తీర్పుల గురించి ప్రతి ఒక్క లేవియాకాండం 26, 23 చదవద్దండి. ద్వితీయోపదేశ కాండం 32, 35 ఈ వచనాలని మనకి ఏంటంటే పగ తీర్చుట నా పని అంటాడు ఆయన. ద్వితీయోపదేశ కాండంలో 32, 35లో ఎవరికి తగినటువంటి తీర్పు వారికి తీర్చడానికి ఆయన సిద్ధంగా వదిలేదు. అంటే ఈ విషయాలన్నీ మనం చదువుకుంటే వెళ్తే ప్రశ్నలు చాలా వస్తాయి. బైబిల్ అంతా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది ఆ విషయాల గురించి. ప్రకటన గ్రంథం అంతా కూడా మనకి ప్రకటన గ్రంథం ధ్యానించిన కాడి నుంచి అనేకమైన విషయాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క రాకడ ఏ రీతిగా జరగబోతుందో అన్ని ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఇక్కడ రకరకాలైన విషయాలు, రకరకాలైన విధానాలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది రకరకాలుగా బోధిస్తారు. దేవుని యొక్క రాకడ ఉన్నదని ఒకరు,
ముందులోనే ఎత్తపడతారు, ఒకరు మధ్యలో ఎత్తపడతారు, ఒకరు చివరిలో ఎత్తపడతారు. ఒకరు రహస్య రాకడే లేదు. మరి ఎలా కనపడుతుంది? ఆయన మొత్తం అంత్య తీర్పు బహిరంగ రాకడికి వెళ్ళిపోతాడు. వాక్యాలు తీసుకుని నేను అన్నాను చక్కగా. రహస్య రాకడ గురించి ఎక్కడ ఉన్నదో తెలుసా? రెప్పపాటు, రెప్పపాటులో సంఘం ఎత్తపడదు. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52, దశలోనికి రాసిన పత్రికలు వీటిల్లో ఉన్నది. ఆ రెండు భాగాలు కూడా ఆ యొక్క సంఘం ఎత్తబడుతుంది. నీ వాక్యం ఒక పక్క నుంచి వెళ్తే అర్థం కాదు, రెండు పక్కలు చెప్పాలి. నువ్వు చెప్పేటప్పుడు రెండు పక్కలు కూడా అంది, రెండంచులు కంటకం. ఎక్కడ ఉందండి రహస్య రాకడ? ఇతర సేవకుల దగ్గర ఉందండి. అలాగ అనేక మంది యూట్యూబ్ లో రకరకాలైన బోధలు చేస్తారు. వాక్యం అర్థం కాకుండా ఏదో పక్క తీసుకుని మళ్ళా చిన్నవారు కాదు వాడు. చాలా నేనేమి విమర్శించడం లేదు, కానీ వారిని క్షమించుచున్నాను. కారణం ఏమిటో తెలుసా? వాక్యాన్ని మనం రెండు పక్కల ధ్యానించి నేను వారిని గౌరవిస్తున్నాను. ఒకరిని విమర్శించడం మనకు అర్హత లేదు. కొన్ని విషయాలు ఇవాళ సంఘాలు తప్పు మార్గంలో నడవటానికి కారణం ఏమిటో తెలుసా? వాక్యాన్ని వక్రీకరించడంలోను అనేక రీతులుగా నడిపించడం అది తప్పు. ఈ రోజున సంఘానికి అర్థం కాకపోతే రేపొద్దున వెళ్ళవలసిన స్థానానికి వారికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళిపోతారు. సంఘం పాడైపోతుంది. ఇంతవరకు నేర్పిన బోధ ఏమిటి సంఘానికి? ఏ రీతిగా విశ్వాసం నడిపించగలుగుతున్నావు? దేవుని యొక్క రాకడకు పరలోక రాజ్యంలో చేర్చే గుంపులోకి నువ్వు చేర్చబడగలుగుతున్నావా సంఘాన్ని? ఈ రోజున తప్పుడు బోధలు, అనేక రకములైన బోధలు. ఒకరు 1000 ఏండ్ల పరిపాలన లేదంట. ఈ ప్రకటన గ్రంథం తెలియక తికమక బోధలు. సంఘాన్ని ఏ రీతిగా నడిపించాలి ఇంకా అర్థం కాని అనేకమైన వేల జనాలు ఉన్న సేవకులే, గొప్ప వారు. మరి దేవుని గురించి తెలుసుకుని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసిన తర్వాత మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సరిగా ఆలోచించి ఓకేనా అని అడుగుతారు. నీ ఆలోచన నిర్ణయం సరైనదిగా ఉండాలి. ఏదైనా సరే నిర్ణయం తప్పు తీసుకుంటామంటే రేపు వచ్చిన జీవితం లైఫ్ లో కూడా తప్పు జరుగుతుంది. ముందు భాగంలో మన నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి, అది ముందే తెలుసుకోవాలి. ఏదైనా సరే నిర్ణయాన్ని నువ్వు తీసుకునే నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి. ఏదైనా సరే నీ ఏ యొక్క పని అయినా సరే, ఏ యొక్క ఆలోచన అయినా సరే అవునంటే అవును, లేకపోతే ఇది అవ్వదు, నా వల్ల ఖచ్చితంగా చెప్పాలి. కొందరు మొలగనెవరో తేలనెవరు, ఏంటంటే కొందరు మొలగరో తేలనెవరు, ఇంకేళ్ళు ఎటు కాకుండా మనిషిని నలిపేస్తారు. అది చాలా ప్రాబ్లం వస్తాం విషయాల్లో. దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 4వ పాత్ర 8వ వచనం, 16, 8వ వచనం నేను చదువుతాను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచబడినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అధికారం ఎక్కడికి వచ్చిందంట? సూర్యుని మీదకి వచ్చింది. 4వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించిందంట? సూర్యుని మీద కుమ్మరించింది. సూర్యుని మీద కుమ్మరిస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది మనుషుల మీదకి వచ్చింది. 50 డిగ్రీలు కాసింది, ఇప్పుడు ఎప్పుడే ఎంత అయిపోయింది? 200 అయిపోయింది. 200 అయిందో 500 అయింది. మనుషులు మొత్తం ఒక్కరోజు కాసి అంటే 7 రోజుల్లోనే కాస్తుందని చెప్పారు ఎవరో. కానీ మనం చెప్పారని అనక కాదు, వాక్యమే నమ్మాలి. తెలుసు స్తోత్రాలు, హల్లెలూయా. మనం ఊహాగానాలతో వాక్యం చెప్పకూడదు. ఇది కూడా విపరీతమని అంట 50 డిగ్రీలకే మనుషులు అది 200 కాస్తే మనుషులు ఉంటారా? మొత్తం అగ్నిమంట అయిపోతారు. ఆ పాత్ర కుమ్మరించేటప్పుడు మనుషులు మాడిపోతారు. ఎక్కడ దాకుంటారు? ఊహాల్లో దాకుంటారు. ఎక్కడ మన మనుషులు తమకు కలిగిన 50 డిగ్రీలు అంటకే
దాహం దాహం అంట. అక్కడ దాహం తాగమంటే ముందు నీళ్ళన్నీ రక్తమైపోయినాయి కదా. ఎక్కడ తాగితే ఎండ దెబ్బకి చల్లటి మంచిగా ఉంటుందా, కూలి ఉంటుందా, ఏది కూడా ఉండదు. లాస్ట్ గా చెడిపోయిన రక్తం తాగాలి. ఇలాగ అటువంటి శ్రమలకు మనం ఏం చేయాలి? తప్పించబడాలి. ఇటువంటి భయంకరమైన శ్రమలు మన ముందున్నాయి. వీటిని గ్రహించుతున్నారా దేవుని సంగమా? ఏ రీతిగా సిద్ధపడుతున్నామని ఈ లోకాశుల వైపు నువ్వు ఇంకా పరుగులు తీస్తున్నావు. ప్రభు కొరకు ఒకసారి ఆలోచించు. నా భక్తి జీవితం ఏమిటో దేవుని కొరకు నీకు తెలుసుకో. సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ యొక్క తెగుళ్ళు వస్తే జరిగే సంభవాలు చాలా ఇబ్బందికరంగా, ఆ వ్యాధులు, ఆ సమస్యలు చాలా కఠోరమైనగా ఉంటాయి. ఆ సూర్యుని మీద కుమ్మరిస్తే వేడికి తట్టుకుని ఆ దెబ్బకంటే దేవుడిని ఇంకా తిడతాడంట ప్రజలు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పటికే అంటారు చాలా మంది. రుణ దెబ్బకి దేవుడిని అప్పుడే చిన్న చిన్న శ్రమలకే, పెద్ద శ్రమలు ఇంకా ముందు వస్తున్నాయి. ఇంకోసారి చాలా మంది ఏంటంటే దేవుడు మాకు అన్యాయం చేశాడు అంటూ ఉంటారు. దేవుడు కాదని తప్పుగా మాట్లాడుతున్నా ప్రియమైన సహోదరి సహోదరుడు అర్థం కాక, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, మనుషుడే అన్యాయస్తుడు. అన్ని బాగుంటూ ఉంటావు, బాగోపోతే ఊరికని మాట్లాడతాం, రెండు రకములుగా జీవిస్తాం. మనిషి యొక్క తలంపే సరి అయినది కాదు, మనిషి యొక్క ఆలోచనే సరి అయినది కాదు. ఎప్పుడు ఒకలాగే జీవించాలి. ప్రభు కాదు బాగుంటే ఒకలాగా, బాగులేనప్పుడు ఒక ఏడుపు, బాగుంటే అక్క ఆ నాయంతటోడు లేడంటారు. రకరకాలైన తలంపులు. మన ఆత్మీయమైన జీవితంలో ఆ రీతిగా ఉంటే మనము మన ఆత్మీయ జీవితాన్ని కడ వరకు కొనసాగించలేము. బాగున్నా పర్వాలేదు, ఈ పూటకి భోజనం లేకపోయినా సర్దుబాటు కలిగి ఉంటారు. ఒక వారం భోజనంగా లేకపోతే చాలా మంది కంచాలు నింపలేస్తారండి ఇంట్లో. ఇంకా రమసే ఆడికి బాధాబందీ లేదు, తల్లిదండ్రులు తెచ్చిట్టేస్తారు. ఆడికి రోడ్డు మీద మళ్ళా పెద్ద ఏమైనా పని చేస్తారంటే లేదు. పొద్దు నుంచి సందాల దాకా రోడ్లు అంటే తిరుగుతారు. ఇంటికాడ భోజనం పెట్టకపోతే తల్లి మీద కేకలు. తల్లి తండ్రి కష్టాన్ని గ్రహించరాలో ఇటువంటి శ్రమలలోకి వీళ్ళే వెళ్తారు. అటువంటి మూర్ఖులు, కుటుంబ బాధ్యత నేరుక్క సమస్యలను ఏంటో అర్థం కాకుండా బ్రతుకుతున్నటువంటి వారు మూర్ఖులు. ఇటువంటి శ్రమలకు పాలైపోతారు. సత్యాన్ని గ్రహించి క్రమమైన జీవితాన్ని జీవించాలి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ప్రతి ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే అనేక రకమైన ఇంకా రిఫరెన్స్లు ఉన్నాయండి. ఆ యొక్క 8 ప్రకటన గ్రంథం 8:12 ఉన్నది. ఆ సూర్యుని మీద ఏం జరిగిందో ఒకసారి చదువుకుందాం. 8:12. నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల 3వ భాగం చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగం వాటిలో 3వ భాగం పట్టబడిను. దేవునికి స్తోత్రాలు. సూర్య నక్షత్రములు అన్ని కూడా చీకటిమయమైపోయింది. మొత్తం ప్రపంచం అంతా ఆడైపోతుందంతా కూడా. ఆ శ్రమలంతా రీతిగా ఉంటున్నాయి. ఆ చివరి దశలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ యొక్క 4వ పాత్ర కుమ్మరించి 5వ పాత్ర కుమ్మరించగా మళ్ళీ 5వ పాత్ర చదువుతుంది చూడండి ఒకసారి. 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూరముఖము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి నాలుకలు ఖర్చుకొనిచుండెను. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకముందున్న దేవుని దూషించని కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందలేదండి. ఎంత జరుగుతున్నా, ఇన్ని వేదనలు జరుగుతున్నా, అయ్యా నేను చేసింది తప్పయ్యా, నన్ను క్షమించు అని ఒక మాట అంటే దేవుడు అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. ఇంక సమయం లేదు. సమయం లేనప్పుడు ఏం చేయాలి? అంతే ఒక్క మాట. వాడలో మునిగిపోతున్న ఆయనకి ఒక ఆయన అంటే రక్షణ ఇచ్చాడు. వాడంతా మునిగిపోయిందంట. చివరి దశలో దేవుని నమ్ముకున్న దైవశాపుడు. నువ్వు మారు మనసు పొందావా?